తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా జన సమీకరణకు పిలుపునివ్వడంతో హైదరాబాద్ నగరం గులాబీమయం కానుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ ఈ రోజు ఉదయం 11:30 పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరు కానున్నారు. ఉదయం 8 గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన కేసీఆర్ తో హరీష్ రావు ఇతర ముఖ్య నేతలు బీఆర్కే భవన్ కు రానున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు పార్టీ నేతలు రావద్దని బీఆర్ఎస్ ఆదేశించింది. కమిషన్ విచారణపై అందరి దృష్టి నెలకొంది. అయితే కొద్దిసేపటి క్రితం కల్వకుంట్ల కవిత ఫామ్ హౌస్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణకు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, ఈ రోజు కేసీఆర్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హాజరవడం ఒక ఎత్తు అయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కవిత కూడా ఫామ్ హౌస్ కి వెళ్లినట్లు తెలుస్తుంది. భర్త అనిల్ తో కలిసి వెళ్లడం, కమిషన్ విచారణకు వెళ్లే ముందు వెళ్లడం ఒక ఎంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సో డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు తెలంగాణ రాజకీయాల్లో బిగ్ డే అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్ అయితే హాజరవుతున్నారు. ఇది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. గతంలో విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఆ కమిషన్ కు కేసీఆర్ హాజరు కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు కావాలని చెప్పి కేసీఆర్ నిర్ణయించారు. ఈ వ్యవహారాన్ని ఏదైతే కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరవుతున్నారో ఈ వ్యవహారాన్ని బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా యూజ్ చేసుకోవాలని చెప్పేసి భావిస్తుంది. అందుకోసమని చెప్పేసి కేసీఆర్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా అందుబాటులో ఉండాలి. కేసీఆర్ విచారణ సందర్భంగా హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున కార్యకర్తలు తరలి రావాలని చెప్పేసి ఇప్పటికే పార్టీ నుంచి పిలుపు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ భవన్ కానీ అదేవిధంగా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మరికొద్దిసేపట్లో ఎమ్మెల్యే క్వార్టర్స్ లోనే తలసాని ఇంట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళంతా కూడా భేటీ అవుతారు. అక్కడి నుంచి బీఆర్కే భవన్ కు వెళ్తారు. అయితే మరొక ఆసక్తికర అంశం ఏంటంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి నిన్న హరీష్ రావు వెళ్లారు. నిన్న ఉదయం నుంచి కూడా ఆయన అక్కడే ఉండి కేసీఆర్ తో సమావేశం అయ్యి అంటే ఈ రోజు విచారణ సందర్భంగా ఏ అంశాలు పీసీ ఘోష్ కమిషన్ అడిగే అవకాశం ఉంది, దానికి సంబంధించి ఏ విధంగా సమాధానాలు చెప్పాలి, తననే ఏ ప్రశ్నలు అడిగారు, దానికి ఏ విధంగా సమాధానం చెప్పాలి, అన్ని విషయాలు కూడా కేసీఆర్ తో మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఈ రోజు ఉదయం కవిత కొద్దిసేపు క్రితం వెళ్లడం జరిగింది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కేసీఆర్ కలిసేందుకు వెళ్లడం జరిగింది. ఇది కొంత ఆసక్తికర పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల లేఖ విడుదలైన సందర్భంగా ఇద్దరి మధ్య కొంత గ్యాప్ రావడం, కుటుంబంలో సమస్యలు ఇవన్నీ కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కవిత ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి అక్కడ కలవడం అనేది చాలా ఆసక్తికర విషయం అని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే మరికొద్దిసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయలుదేరి హైదరాబాద్ కు రానున్నారు. ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్ కు చేరుకుంటారు. ఉదయం 11:30 గంటలకు పీసీ కమిషన్ ఘోష్ ఎదుట విచారణకైతే హాజరవుతున్నారు. ఈ అన్ని కూడా ఆసక్తికర పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ తో పాటు హరీష్ రావు, అదేవిధంగా మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వీళ్ళు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళతో పాటు కవిత కూడా కొద్దిసేపు క్రితం ఆమెను కలవడం జరిగింది. ఆమె కూడా కేసీఆర్ తో పాటు కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కవిత తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ఒక నిరసన చేపట్టారు. అంటే పార్టీ తరఫున ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టలేదు, కానీ కవిత మాత్రం నిరసన కార్యక్రమం చేపట్టింది. ఇది కొంత ఆసక్తికర అంశం అని చెప్పుకోవచ్చు. అయితే మరి కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరుతున్న సమయంలో కవిత వెళ్లి కలవడం అనేది చాలా ఆసక్తికర సన్నివేశం అని చెప్పుకోవచ్చు. ఈ వ్యవహారం అంతా కూడా ఏం జరుగుతుంది అంటే కల్వకుంట్ల కుటుంబంలో ఏం జరుగుతుందనే ఒక ప్రశ్న. మరోవైపు
ఇంకోవైపు కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరవడం మాత్రం చాలా రాజకీయ వర్గాల్లో సంచలనమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడు కూడా కమిషన్ల ఎదుట హాజరైన దాఖలాలు లేవు. కానీ మొదటిసారి ఈ కాళేశ్వరం కమిషన్కి సంబంధించి అయితే హాజరవుతున్నారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ ఏదైతే విమర్శలు చేస్తుందో, దుష్ప్రచారం చేస్తుందో, ఆ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి అంటే విచారణకు హాజరు కావాలి. విచారణ నుంచి తప్పించుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి ఆరోపణలన్నింటినీ తిప్పికొట్టాలని చెప్పేసి భావిస్తున్నారు. రాజకీయంగా కాంగ్రెస్ ని దెబ్బ కొట్టాలి అంటే మాత్రం ఇది ఒక వ్యూహంగా భావిస్తూ కేసీఆర్ అయితే ఈ రోజు విచారణకు హాజరవుతున్నారు. 11 గంటలకు బీఆర్కే భవన్ కు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో అంటే పార్టీ శ్రేణులన్నీ కూడా అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గానీ, అదేవిధంగా హరీష్ రావు, వీళ్ళంతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులంతా కూడా కేసీఆర్ విచారణ సందర్భంగా అందరూ కూడా బీఆర్కే భవన్ కు రావాలని చెప్పేసి పిలుపునిచ్చారు. అదేవిధంగా పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో బీఆర్కే భవన్ వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 2 అంచెల భద్రతా ఏర్పాట్లను అయితే అక్కడ ఏర్పాటు చేశారు. కేసీఆర్ తో పాటు ముఖ్య నేతలు తప్ప మిగతా ఎవరు కూడా లోపలికి వెళ్లకుండా ఉండేందుకు అక్కడ బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. మొన్న హరీష్ రావు హాజరైన సందర్భంగా కూడా భారీ ఎత్తున పార్టీ శ్రేణులు తరలి రావడంతో అక్కడ వారిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కేసీఆర్ హాజరవుతున్న సందర్భంగా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా తరలి వస్తున్నారు. అదేవిధంగా కేడర్ కూడా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో అక్కడైతే భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. విచారణకు సంబంధించి కొన్ని మార్పులు చోటు చేసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటివరకు అందరినీ కూడా బహిరంగ విచారణ నిర్వహించారు. అయితే కేసీఆర్ మాత్రం ఇన్ కెమెరా విచారణ చేయనున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ కి సంబంధించి మాజీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఆయనకి సంబంధించి బహిరంగ విచారణ కాకుండా ఇన్ కెమెరా విచారణ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి విచారణ సందర్భంగా పీసీ ఘోష్ కమిషన్ అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి అవసరమైతే ఒక పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్లయితే మనకు సమాచారం అందుతుంది. మరోవైపు దీనికి సంబంధించిన అన్ని నివేదికలు ఏదైతే గతంలో ఇంజనీర్లు ఇచ్చిన నివేదికలు కానీ, అదేవిధంగా ఇటీవల కేసీఆర్ విచారణ సందర్భంగా వీళ్ళ నివేదికలన్నింటినీ కూడా ఆయన క్షుణ్ణంగా స్టడీ చేశారు. ఈ నేపథ్యంలోనే కమిషన్ అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికైతే కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది గోదావరిని తెలంగాణ ప్రాంతంలో సజీవంగా ఉంచడానికి, లక్షలాది ఎకరాలకు నీరు అందించడానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం జరిగిందని చెప్పేసి కేవలం మేడిగడ్డ వద్ద 2 పిల్లర్లు కూలితే దాన్ని రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది. కాళేశ్వరం కూలిందంటూ కూడా దుష్ప్రచారం చేస్తుంది. కాబట్టి ఆ విమర్శలన్నింటినీ తిప్పికొట్టాలి అన్న ఉద్దేశంతోనే ఈ కమిషన్ విచారణకైతే హాజరవుతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు కేసీఆర్ కమిషన్ ఎదుట హాజరవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఒక బల ప్రదర్శన చేయాలి అని చెప్పేసి అయితే నిర్ణయించుకుంది. అందులో భాగంగానే పార్టీ కేడర్ అంతా కూడా సిద్ధంగా ఉండాలి కేసీఆర్ విచారణ సందర్భంగా అని చెప్పేసి ఒకవైపు విచారణకు సంబంధించి హాజరవుతూనే కాంగ్రెస్ రామ్ నరేష్ మొన్న హరీష్ రావు కమిషన్ ముందు విచారణకు హాజరయ్యే నేపథ్యంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు నిన్నటి నుంచి హరీష్ రావు ఎల్లవల్లి ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. అంటే కమిషన్ కు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు సంధిస్తుంది, ఎలా దాన్ని తిప్పికొట్టాలనే విషయం గురించి కేసీఆర్ గారికి దిశానిర్దేశం ఏమైనా చేశారని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి కూడా కేసీఆర్ గారు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది. అసలు ఏం జరిగింది, వాట్ ఈజ్ వాట్ అని తెలియజేసే అవకాశం కనిపిస్తుందా? అంటే కమిషన్ అడిగే ప్రశ్నలు ఏమేమి ఉంటాయి, ప్రధానంగా మేడిగడ్డ ప్రాజెక్టు అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. తుమ్మిడిహట్టు నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చాల్సి వచ్చింది, డిజైన్ మార్పులకు కారణం ఏంటి అనే దానికి సంబంధించి ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా సుందిల్లా అన్నారం బ్యారేజీలు మార్పులకు సంబంధించిన అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. అదేవిధంగా కాళేశ్వరం పర్మిషన్లు ఎవరు ఇచ్చారు, అదేవిధంగా ఈ నిధుల వ్యయానికి సంబంధించి ఎక్కువగా ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ తుమ్మిడిహట్టు నుంచి మేడిగడ్డకు మార్పులకు కారణం ఏంటనే దానికి సంబంధించి ఇప్పటికే మొన్న హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఏదైతే తుమ్మిడిహట్టు వద్ద నీటి లభ్యత తక్కువగా ఉంది కాబట్టి అక్కడ నుంచి మేడిగడ్డకు మార్పు చేయడం జరిగింది. తుమ్మిడిహట్టు వద్ద ఏదైతే 152 టీఎంసీలు నీటి లభ్యతలు దాదాపు 62 టీఎంసీలు ఎగువ మహారాష్ట్రకే చెందుతాయని చెప్పేసి సిడబ్ల్యూసీ నివేదిక ఇచ్చింది. అదేవిధంగా వైల్డ్ లైఫ్ అనుమతులు లభించాలంటే అక్కడ ఇబ్బంది ఉందని చెప్పేసి సిడబ్ల్యూసీ ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక ఆధారంగానే తుమ్మిడిహట్టు నుంచి మేడిగడ్డకు మార్పులు చేయాల్సి వచ్చింది. దీనికి సంబంధించి మేడిగడ్డ వద్ద బ్యారేజ్ ఏదైతే నిర్మించాలనుకున్నారో దానికి సంబంధించి వ్యాప్కో సంస్థ ద్వారా దీనికి సంబంధించి సర్వేలు కూడా నిర్వహించారు. దానికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సబ్ కమిటీలో హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి ఈటెల, అదేవిధంగా
ప్రజెంట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రి తుమ్మల కూడా ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. వీరందరి అనుమతితోనే అక్కడ ప్రాజెక్టు సంబంధించి డిజైన్లు రూపొందించడం, అదేవిధంగా మేడిగడ్డ నిర్మాణం జరిగింది. కేబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఉందో ఆ సబ్ కమిటీ ఆమోదంతోనే ఈ మేడిగడ్డ నిర్మాణం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని ఈటెల రాజేందర్ కూడా తన విచారణ సందర్భంగా చెప్పడం జరిగింది. హరీష్ రావు కూడా పీసీ ఘోష్ కమిషన్ ముందు ఇదే విషయాన్ని బహిర్గతం చేయడం జరిగింది. ఈ అన్ని అంశాలతో పాటు కేసీఆర్ కూడా హరీష్ రావు విచారణ సందర్భంగా ఏ అంశాలను ప్రస్తావించడం జరిగింది, దానికి సంబంధించి సమాధానం ఏం చెప్పాడు అనేది కూడా ఇప్పటికే 2 సార్లు భేటీ అయిన సందర్భంగా తెలుసుకున్నారు. నిన్న ఉదయం నుంచి కూడా హరీష్ రావు కేసీఆర్ తో పాటే ఉన్నారు. అక్కడ నుంచే మొత్తం అంటే ఏ వ్యవహారాలపై పీసీ ఘోష్ కమిషన్ అడిగే అవకాశం ఉంది, అదేవిధంగా దానికి సమాధానం ఏ విధంగా చెప్పారు అని చెప్పి మొత్తం వివరాలను వెల్లడించారు. కాబట్టి అందులో ఇంకో విషయం ఏంటంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి విచారణకు హాజరైన మాజీ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా కేసీఆర్ మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏం సమాధానాలు చెప్పారు, కమిషన్ ముందు వాళ్ళు అఫిడవిట్ల రూపంలో ఇచ్చిన నివేదికలు ఏంటి, వాటి వివరాలు కూడా తెలుసుకున్నారు. కాబట్టి ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ఈ రోజు కమిషన్ అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకైతే సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు, దీనికి జాతీయ హోదా కల్పించాలని చెప్పేసి కూడా వాళ్ళు ఫైట్ చేశారు. గతంలో ఏదైతే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టుకు సంబంధించేసి కాంగ్రెస్ పార్టీ అనుమతులు, అంటే ఇక్కడ అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అదేవిధంగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అయినా కూడా ప్రాణహిత చేవేళ్లకు సంబంధించి ఒక అనుమతి కూడా తీసుకురాలేదని చెప్పేసి మొన్న హరీష్ రావు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అనుమతులు అంటే కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మహారాష్ట్ర ప్రభుత్వంతో పలు దఫాలు చర్చలు జరిపిన తర్వాత ప్రాణహిత చేవేళ్ల ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుకు సంబంధించేసి అనుమతులు రావు అని చెప్పేసి చెప్పడంతోనే దీన్ని తుమ్మిడిహట్టు నుంచి మేడిగడ్డకు మార్చేసి కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంజనీర్లు ఇచ్చిన నివేదికలు ఏదైతే ఉన్నాయో ఆ నివేదికల ఆధారంగా, అదేవిధంగా సిడబ్ల్యూసి ఇచ్చిన నివేదిక ఏదైతే ఆ నివేదిక ఆధారంగానే మేడిగడ్డ నిర్మాణం జరిగింది. ఎక్కడ కేవలం మేడిగడ్డలో 2 పిల్లర్లు మాత్రమే కుంగాయి. దీన్ని కాంగ్రెస్ పార్టీ తన దుష్ప్రచారం చేస్తూ విమర్శలు అంటే బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తుంది. కాబట్టి దాన్ని తిప్పికొట్టేందుకు కేసీఆర్ ఈ రోజు విచారణకు హాజరవుతున్నారు. ఇదే అంశాన్ని వెల్లడించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది భువన. అలాగే ముఖ్యంగా చూసుకుంటే విచారణకి వెళ్లినప్పుడు ఈటెల రాజేందర్ కేబినెట్ ఆమోదం ఉంది అని చెప్పారు, కానీ తుమ్మల నాగేశ్వరరావు అలాంటి ఆమోదం ఏమీ లేదు అని చెప్పి కూడా చెప్పారు. అంటే ఒక్కొక్కళ్ళు ఈ అంశానికి సంబంధించి ఒక్కొక్క వాదన అయితే వినిపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఎవరిది నిజమో అనే విషయం గురించి తెలియాలంటే పీసీ కమిషన్ ఎదుట ఏ మాటలు చెప్పారు అనేది మనకి క్లియర్ గా రావాల్సిన రిపోర్ట్ అయితే రావాల్సిన అవసరం ఉంది. కానీ ఒకే అంశానికి సంబంధించి ఇలాంటి భిన్న వాదనలు ఎందుకు చెప్తున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టుపై అంటే ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క వర్షన్ వినిపిస్తున్న పరిస్థితి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తనకు అనుకూలమైన విధానాన్ని ప్రకటిస్తూ ఉంది. అయితే మొన్న విచారణ జూన్ 6వ తారీఖున విచారణకు హాజరైన ఈటెల రాజేందర్ గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. కాబట్టి ఆయన దానికి సంబంధించి అన్ని వివరాలను కూడా వెల్లడించారు. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో దాని నిర్మాణం కోసం అని చెప్పేసి ఒక ప్రత్యేక కార్పొరేషన్ నిధుల సమీకరణ కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్ ద్వారానే నిధుల వ్యయం అంతా జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన దీనికి సంబంధించిన అంశాలు ప్రాజెక్టు డిపిఆర్ వీటన్ని అంశాలను కూడా ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేశారు అని చెప్పేసి ఈటెల రాజేందర్ చెప్పడం జరిగింది. కేబినెట్ ఆమోదంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు ఇదే అంశానికి సంబంధించి మంత్రి తుమ్మల మాట్లాడుతూ కూడా ఇది సబ్ కమిటీ ఏదైతే ఉందో సబ్ కమిటీ ముందు కాళేశ్వరం సంబంధించిన అంశాలు రాలేదు, కేవలం ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో దానిపై కొంత స్టడీ చేయమని చెప్పేసి ఉంది తప్ప దీంట్లో వేరే ఏం లేదు అంటూ కూడా తుమ్మల వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే దీనికి సంబంధించి తాను కూడా స్వచ్ఛందంగా ఒక నివేదికనైతే కమిషన్ ముందు చెప్తా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అయితే రాజకీయంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా రాజకీయ విమర్శలు కాళేశ్వరం ప్రాజెక్టుపై కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు కాళేశ్వరంపై కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టేందుకు కేసీఆర్ ఈ విచారణకైతే హాజరు అవుతున్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా యూజ్ చేసుకునేందుకు ఒక బల ప్రదర్శన కూడా చేయాలని చెప్పి భావిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.